గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం ఆస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీ గురుభ్యో నమ. గణాధిపతయే నమ. కృష్ణమూర్తి పద్ధతి జ్యోతిష్యం. ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడు లో ఏం చెప్పుకుంటున్నాం అంటే, ఇప్పుడు మొన్నటిదాకా అంటే నేను క్రితం ఎపిసోడ్లో ఏం చెప్పుకున్నాం అంటే 4 రాసులు కంప్లీట్ చేస్తాం. అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, ఆ 4కి 4 × 30 డిగ్రీల చొప్పున 120 డిగ్రీల చొప్పున కవర్ చేస్తాం. దాంట్లో వచ్చే పాదాలు ఏమి ఉన్నాయి, అక్కడ ఏమిటంటే ఆశ్లేష నక్షత్రంతో ఎండ్ అయిందనమాట. అది కర్కాటక రాశి. అంటే 9 నక్షత్రాలు వచ్చాయి. 9 × 4 = 36 అనమాట అక్కడికి. అంచేత ఇప్పుడు నెక్స్ట్ సర్కిల్లో, అంటే నెక్స్ట్ సైకిల్లో ఇప్పుడు మేషం నుంచి కర్కాటకం దాకా, క్యాన్సర్ దాకా, అంటే అరీస్ నుంచి క్యాన్సర్ దాకా 120 డిగ్రీస్. ఇప్పుడు నెక్స్ట్ 120 డిగ్రీస్ అంటే 121st డిగ్రీ నుంచి స్టార్ట్ అవుతుంది లియోలో, అంటే సింహరాశిలో స్టార్ట్ అవుతుంది. అక్కడ ఏమి నక్షత్రాలు ఉంటాయంటే, సింహరాశిలో మఖ, పుబ్బ అంటే 2 4 8 ప్లస్ ఉత్తర 1 పాదం 9, అంటే 9 పాదాలు. మఖ, పుబ్బ, ఉత్తరలో 1 పాదం ఈ సింహరాశిలో ఉండే నక్షత్రాలు మనకి. ఇది కూడా 30 అన్నీ 30 డిగ్రీస్ చొప్పున చూసుకుని దీంట్లో వచ్చింది. మనం ముందర అనుకున్నట్టుగానే ఒక్కొక్క పాదానికి 3 డిగ్రీలు 20 నిమిషాలు అనుకున్నాం. అలాగే 13 డిగ్రీలు 20 నిమిషాల చొప్పున చూసుకున్నట్టయితే ఒక్క నక్షత్రానికి, అంటే మఖ, పుబ్బ, ఉత్తర అలా 30 డిగ్రీలు కంప్లీట్ అవుతాయి మనకి. ఇప్పుడు ఇది దీనికి అధిపతి ఎవరు? సింహరాశి. ఇప్పుడు సింహరాశి యొక్క లక్షణాలు, సింహరాశి అధిపతి ఎవరంటే రవి. దానికి సింహం అంటే దాన్ని మనం చెప్తున్న క్యారెక్టరిస్టిక్స్ అంటే ఇండిపెండెంట్గా లయన్ అనమాట. అది అంతే, దానికి ఇంకెదురు లేదు. మృగరాజు అది మనం మామూలుగా ఇప్పుడు చెప్పుకోమంటే అది. ఇప్పుడు దాంట్లో వచ్చి నక్షత్రాలు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు చూస్తాను మామూలుగా ఇంగ్లీష్లో ఏం చెప్పిందని చూద్దాం. పియర్స్, ఫీరీ సైను, ఫిక్స్డ్, పాజిటివ్, మ్యాస్కులైన్, బేస్టియల్, బ్యారన్, నార్దర్న్ సైన్ అండ్ లాంగ్ అసెన్షన్. ఇది చెప్పుకొచ్చాడు దీంట్లోకి అదనమాట మామూలుగా. ఇప్పుడు మనం దీంట్లో వచ్చి మళ్ళీ ఇప్పుడు మఖా నక్షత్రం ఉంది. తర్వాత మఖా నక్షత్రానికి అధిపతి ఎవరంటే కేతు. పుబ్బ నక్షత్రానికి వచ్చి వీనస్, శుక్రుడు. అలాగే ఉత్తర నక్షత్రానికి రవి. అంటే ఇక్కడ ఏమన్నమాట, కేతువు, శుక్రుడు, రవి. అది ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఇవి మొత్తం దీంట్లో వచ్చేటువంటి ప్లానెట్లు, స్టార్ లార్డ్స్ దాంట్లో ఉండేవి అన్నమాట మనకు. అది ఈ రాశిలో కనపడేవి మనకి. ఇప్పుడు ఇది అక్కడి నుంచి చూస్తే 5వ రాశి అన్నమాట. ఇక్కడ మనం ఎక్కడి నుంచి మేషరాశి నుంచి చూస్తే ఇది 5వ రాశి. 5వ రాశిలో అంటే 121 డిగ్రీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఇంకో 4 డిగ్రీ అంటే ఇంకో 4 రాశులు అంటే సింహం, కన్య, తుల, వృశ్చికంతో ఆఖరికి అయిపోతుంది. అది ఇంకో 120 డిగ్రీస్ కలుపుతున్నమాట. ధనస్సు, మకరం, కుంభం, మీనం మళ్ళీ ఇంకొక సైకిల్ అనమాట. అది అక్కడ అది 120, 240 అవుతుందన్నమాట. అలా 360 డిగ్రీలు కాబట్టి లెక్క కడుతున్నాం మనం. అది ఇప్పుడు ఈ సింహరాశి గురించి చెప్పుకున్నాం. సింహరాశిలో ఉండేటువంటి ఈ సైన్ లక్షణాలు ఏమిటంటే, అంటే ఫీరీ తత్వం అంటే కొంచెం ఇది ఫిక్స్డ్. అంటే ఇక్కడ మళ్ళీ కూడా ఫిక్స్డ్ అది వచ్చింది. అంటే సైన్ ఫిక్స్డ్ అంటే 9వ స్థానం బాధక స్థానం అవుతుంది దీనికి. ఇప్పుడు సైన్ ఫిక్స్డ్ అయితే అది చరరాశి, అది స్థిరరాశి. స్థిరరాశికి 9వ స్థానం, అంటే 9వ భాగం 9వ స్థానం బాధక స్థానం అవుతుంది అన్నమాట. అంటే ఆ చెత్తలా చెప్పుకుంటే ఎవరెవరు పూర్తిగా డీటెయిల్గా. అలాగే దుస్వభావ రాశికి 7th, అది 7వ స్థానం. ఇది ఇక్కడ ఫిక్స్డ్ సైన్ కాబట్టి దీనికి 9వ స్థానం బాధక స్థానం అవుతుంది. వాటరీ, ఫియరీ ముందర చెప్పుకున్నాం కదా. ఎయిరీ, ఫియరీ ముందర అంటే అది ఎలా వచ్చిందో మళ్ళీ ఇది కూడా ఫియరీ తత్వం అలాంటిదే. అలాగే ఎర్త్, ఇలాగ 4 సమానంగా వస్తుంటాయి. ఎయిరీ, ఎర్తీ. ముందర ఏంటంటే ఫస్ట్ ఎరీస్లో అంటే ఫియరీ, ఎర్తీ, ఎయిరీ, వాటరీ. మళ్ళీ అదే కంటిన్యూ అవుతుంది. ఇక్కడ కొంచెం సింహరాశి, సింహం, కన్య, తుల, వృశ్చికం. సింహరాశి ఏంటంటే ఫియరీ, కన్య ఏంటంటే ఎర్తీ, తర్వాత తులారాశి ఎయిరీ, స్కార్పియో ఏంటంటే వాటరీ. ఇవి సైన్స్ అనమాట. దానికి చెప్తారన్నమాట, మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత డ్రై నార్దర్న్ సౌండ్స్. తర్వాత
ఇంకేమున్నాయి, సన్, రవి అంటే సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని చెప్పి అనుకుంటాం. మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్, కింగ్ ఆఫ్ ప్లానెట్స్ కూడా అంటారన్నమాట ఆయన్ని. ఎందుకంటే అంతా అదే కాబట్టి రవి చంద్రుడు మనకు మెయిన్ అనమాట. తల్లిదండ్రులకి అంటే మామూలుగా చెప్తారనమాట, ఫాదర్ మదర్ అలా అన్నట్టుగా. రవి అంటే అది కింగ్ ఆఫ్ ప్లానెట్స్ అంటే ఆయనే అందరికీ కూడా రాజు అనమాట. అది అనమాట గ్రహరాజు అయినంట, గ్రహరాజు అని పిలుస్తాం మామూలుగా. అది ఆయన యొక్క లక్షణాలు ఏమిటంటే మోస్ట్ పవర్ఫుల్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్, ఈ సిగ్నిఫికెన్స్ సోల్, ఫాదర్, పవర్, ఇన్ఫ్లుయెన్స్, రాయల్టీ, కరేజ్, హెల్త్, ఐ ట్రబుల్స్, హెడేక్, లాస్ ఆఫ్ ఎపిటైట్, డయేరియా, హార్ట్ డిసీజెస్, బైల్ కంప్లైంట్స్, గోల్డ్, అది కూడా గోల్డ్ అంటే బంగారం కూడా చెప్తాడు. అలాగే ఈస్ట్ సైన్ కూడా రవి గురించి చెప్పుకొస్తారు మామూలుగా. ఇది మన సింహరాశి గురించి మనం కొంత చెప్పుకున్నాం ఇప్పటికి. దాంట్లో వచ్చి స్టార్స్ కూడా చెప్పుకొచ్చాం. ఇప్పుడు కన్యారాశి గురించి కూడా చెప్పుకుందాం. ఇది దీంట్లో కన్యారాశి అంటే అది దాని వర్గం అంటాం. అదేమిటి, ఎర్తీ, కామన్, నెగటివ్, ఫెమినైన్, బ్యారన్, హ్యూమన్, కోల్డ్, డ్రై, నార్దర్న్ సైన్ అండ్ లాంగ్ అసెన్షన్. ఇప్పుడు ఇక్కడ ఇది కామన్ సైన్ కాబట్టి 7th స్థానం అంటే 7వ స్థానం బాధక స్థానం అవుతుంది. అంటే ఏమిటి, కన్యా లగ్న రాశి ఎవరికైనా వస్తే, ఇందాక సింహలగ్నం అని చెప్పుకున్నాం, సింహరాశి సింహలగ్నంగా అయితే కనుకైతే వాళ్ళు 9వ స్థానం బాధక స్థానం. ఇక్కడ కన్యారాశి కన్యా లగ్నం అయినట్టయితే కనుకైతే వాళ్ళకి 7వ స్థానం బాధక స్థానం అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ ఏం చెప్పుకున్నాం, సింహరాశిలో ఉత్తర అంటే మఖ పుబ్బ అయిపోయిన ఉత్తరలో ఒకటే పాదం వచ్చింది. ఇప్పుడు ఉత్తరలో 3 పాదాలు ఇక్కడ రావాలి, ఉత్తర హస్తలో 4 పాదాలు వెళ్ళి చిత్తలో 2 పాదాలు వస్తాయన్నమాట. అదనమాట. అంటే ఉత్తర 3, హస్త 4, చిత్త 2 పాదాలు చొప్పున ఇక్కడ 9 పాదాలు దీంట్లోకి కన్యారాశికి సరిపోతాయి దీంట్లోకి అనమాట. ఇప్పుడు అధిపతులు ఎవరు, ఇప్పుడు ఉత్తరకేమో రవి చెప్పుకున్నాం మనం, హస్తకి ఎవరు చంద్రుడు, తర్వాత చిత్త నక్షత్రానికి ఇప్పుడు మనం కుజుడు చెప్పుకోవాలి. హస్త చిత్త అంటే ఇప్పుడు మనం అయిపోయినంత ఉత్తర హస్త చిత్త అంటే రవి చంద్ర కుజుడు ఇలా వచ్చారు దీనికి. ఇక్కడ ఇప్పుడు కన్యారాశి గురించి చెప్పుకొచ్చాం కదా, కన్యారాశి యొక్క ఇది చంద్రుడు. చంద్రుడు యొక్క క్వాలిటీ, చంద్రుడు ఏం చెప్తాడు, మైండ్, మదరు, సెంట్స్, వాటరు, హ్యూమరస్, ఫ్యామిలీ లైఫ్, హోము, రిచ్ డిషెస్, తర్వాత కోల్డ్, కాఫ్, ఇంప్యూరిటీ ఆఫ్ బ్లడ్, ఫీలింగ్ అండ్ సెన్సేషన్, అగ్రికల్చరు, పెరల్స్, సిల్వరు, నార్త్ వెస్ట్, ఇవి డైరెక్షన్స్. ఇలాంటివి కూడా దీంట్లో ఆయనకి చెప్పే మూలకి చంద్రుడికి చెప్పేటువంటి క్వాలిటీస్ సాధారణంగా ఇది. తర్వాత కన్యారాశి గురించి చెప్పుకున్నాం కదా, కన్యారాశి గురించి చెప్పుకున్నాం. కన్యారాశికి ఇంకోటి కూడా చెప్పుకోవాలి మనం. అంటే అక్కడ సింహరాశికి అధిపతి బుధుడు. ఇప్పుడు కన్యారాశికి అధిపతి ఎవరంటే, రాశికి అధిపతి ఎవరంటే బుధుడు. అక్కడ మిథున రాశికి బుధుడే, కన్యారాశికి బుధుడే. ఇక్కడ 2 ఏళ్ళు కవరాయి ఇప్పుడు మనకి. ఇప్పుడు అక్కడ ఏమైంది, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. కర్కాటకం ఏమో చంద్రుడు, సింహరాశి రవి, అంటే ఇద్దరికి ఒక్కొక్క ఇళ్ళే. కానీ ఇక్కడ ఇప్పుడు బుధుడికి 2 ఇళ్ళు వచ్చాయి. ఇక్కడికి మిథునం ఒకటి వచ్చింది, కన్యా ఒకటి వచ్చింది. ఇక్కడ మనం ఇక్కడ నేర్చుకున్న దాంట్లో ఇప్పుడు దాకా. అందుకోసం తర్వాత ఇవన్నీ చూసి ఇంకోటి ఆ తర్వాత ఏంటి, కన్యా తర్వాత తులారాశి వస్తుంది. తులారాశిలో కూడా ప్రారంభం చేద్దాం. తులారాశి కూడా చెప్పుకుందాం. తులారాశికి అధిపతి శుక్రుడు. దాంట్లో వచ్చే నక్షత్రాలు ఏమిటి అంటే ఉత్తరహస్త, చిత్త, చిత్త 2 పదాలు. ఇప్పుడు చిత్త 2 పదాలు, చిత్త, స్వాతి 4, తర్వాత విశాఖలో 3 పాదాలు. అదనమాట చిత్త, స్వాతి, విశాఖ దీంట్లో తులారాశిలో వస్తాయన్నమాట. చిత్త అంటే మార్స్ కుజుడు, స్వాతి అంటే రాహువు, చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రం అంటే గురుడిది అన్నమాట. విశాఖ దాంట్లో 3, 4, 7, 2, 9 పాదాలు అయ్యాయి అక్కడికి. తులారాశి, తులారాశికి అధిపతి శుక్రుడు. ఇక్కడ తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి ఏమంటే ఫీరీ, ఫిక్స్డ్, పాజిటివ్, మాస్కులిన్, బేస్టియల్, బ్యారన్, నార్దర్న్ సైన్ అండ్ ఆఫ్ లాంగ్ అసెన్షన్ అది చెప్పుకొచ్చిన తర్వాత ఈ లిబ్రా ఇక్కడ లిబ్రాకి తులారాశికి ఏమిటంటే ఎయిరీ, మూవబుల్,
అది ఇక్కడ సారీ ఇందాక చెప్పిన తప్పది. ఎయిరీ, మూవబుల్, పాజిటివ్, మ్యాస్క్లైన్, కార్డినల్, హ్యూమన్, సెమీ ఫ్రూట్ఫుల్, వాయిస్ సైన్, సదర్న్ సైన్ అండ్ ఆఫ్ లాంగ్ అసెన్షన్. ఇది తులారాశికి. తులారాశి మూవబుల్ అంటే చరరాశి అయింది కాబట్టి 11వ స్థానం బాధక స్థానం. ఒకవేళ లగ్నం అయితే వాడికి ఏంటంటే 11వ స్థానం బాధక స్థానం. కానీ ఈ తులారాశిలోకి వచ్చేటువంటి నక్షత్రాలు చెప్పింది కరెక్టే. అదేమిటంటే చిత్తాలో 2, చిత్త స్వాతిలో 4, 6, తర్వాత స్వాతి విశాఖలో 3, అదనమాట 9. ఈ రకమైన డిస్ట్రిబ్యూషన్ ఉంది. ఈ శుక్రుడు దీనికి అధిపతి. శుక్రుడు అంటే తులా, వృశ్చిక. అక్కడ ముందర ఏం చెప్పుకున్నాం? వృషభ తులలో అంచేత మేషరాశి తర్వాత వృషభం వచ్చింది. వృషభం ఇక్కడ తులారాశికి రెండింటికి అధిపతి ఎవరంటే శుక్రుడు. అక్కడ ఇందాక ఏమొచ్చింది? మిథున, కన్యలు, వాళ్ళిద్దరూ బుధుడు ఇక్కడికి అన్నమాట. అయిపోయింది కదా. ఇంకా శుక్రుడు యొక్క లక్షణాలు ఏమిటంటే అది వైఫ్, ఆర్ట్, లవ్, హ్యాపీ ఈవెంట్స్, వరల్డ్ కంఫర్ట్స్, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్, పోయట్రీ, వెహికల్స్, బ్యూటీ, డ్యాన్స్, డ్రామా, యాక్టర్స్, సెంట్స్, ఎంజాయ్మెంట్ ఆఫ్ లైఫ్, క్లోత్స్, జ్యువెలరీ, షుగరు, వెనరల్ డిసీజ్ ఆఫ్ ఓవరైస్, డయాబెటీస్, స్కిన్ డిసీజెస్, ఐ ట్రబుల్స్, ఎమీనియా, సిల్వరు, సౌత్ ఈస్ట్, ఇలాగ సౌత్ ఈస్ట్ అని చెప్పుకుంటాడు డైరెక్షన్స్లో కూడా అన్నమాట. ఇవి ఈ యొక్క తులారాశి యొక్క లక్షణాలు. తులారాశి గురించి కొంచెం చెప్పుకున్నాం అన్నమాట. అంటే ఇక్కడికి ఎంత అయిందన్నమాట? 3:30 90 చెప్పుకున్నాం. ఇంకా 130 degrees వృశ్చిక రాశి గురించి మళ్ళీ దాంట్లో నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం. వృశ్చిక రాశి గురించి ఇక్కడతోటి ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం. ఇక్కడతోటి వెళ్ళగా ఇంకా డీటెయిల్స్ అని జ్ఞాపకం వస్తే తర్వాత కూడా కవర్ చేసుకుంటాను. ఇక్కడ దాకా ముందర టెంపరీగా అన్ని కావాల్సిన కూడా చెప్పుకున్నాం. ఇక్కడతోటి ఆపుదాం, దీన్ని విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.